టైం అయిపోయింది యాక్చువల్లీ. ఒక చివరిగా ఒక్క మాట. బేసిక్గా మీరు ఆ ప్రభుత్వంలో దెబ్బలు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లో నరకం అనుభవించారు. ఇప్పటికే దాదాపు మీ మీద చాలా కేసులు ఉండి ఉంటాయి. సో ఒక దశలో కిరణ్ రాయల్ అంటే ఆ రోజు ఖచ్చితంగా మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, తిరుపతి నుంచి మీరు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. సో పార్టీ ఏమైనా చేసిందా అన్ని దెబ్బలు తిన్నందుకు? పోనీ సార్ ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నాడు మోసపోరు, నష్టపోరు. పవన్ కళ్యాణ్ గారు నమ్ముకోవడం ఖచ్చితంగా రేపు అధికారం రాగానే అధికారం వచ్చేసాం ఆల్రెడీ మేము. ఇంకా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న కార్యకర్తల్లో ఒక్కరిలో నేను ఉన్నాను కాబట్టి 100% నాకు ఎమ్మెల్యే పదవే కాదు, దానికి మంచి పదవి నీకు చేస్తాను, నిన్ను ఒక స్థానంలో చూడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నాకు మంచి రోజులు వస్తాయి. మంచి పదవితో పాటు నాతో పాటు ఉన్న కేడర్ని కానివ్వండి, నన్ను నమ్ముకున్న తిరుపతి ప్రజలు కానివ్వండి, అందరినీ కూడా ఒక సెటప్ చేసి పార్టీ బలోపేతం చేసే విధంగా నాకు అవకాశం అయితే ఇస్తారు సార్. ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా ఒకసారి డిబేట్ క్లోజ్ చేసే ముందు శివాజీ గారు దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని యాజ్ ఏ విజయవాడ రిపోర్టర్గా, ఆయన ఒక హోటల్లో భవిష్యత్తులో ఏం జరగబోతోంది, రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం కాకుండా జగన్ని గెలిపిస్తే ఏం జరుగుతుంది అంటూ ఒక పెద్ద బోర్డు మీద ఆపరేషన్ గరుడ పేరుతో అనేక అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఈ దారుణాలు జరగబోతున్నాయి, అమరావతి ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, రాష్ట్రంలో హింస చెలరేగుతుంది, దాడులు జరుగుతాయంటూ ఆ రోజు ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ చెప్తే ఏ ఒక్కళ్ళు వినలా. ఎందుకంటే ఆ వార్త నేనే కవర్ చేశాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. కాబట్టి ఈరోజు అదే శివాజీ గారి ముందు వాటిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన ఆ రోజు చెప్పినట్టు గత 5 ఏళ్లలో జరిగింది నిజానికి. అంటే ఇది వైసీపీకి అగైనెస్ట్గా చెప్పట్లా. సో ఆ రోజు శివాజీ అనే వ్యక్తి ఏ విధంగా ఊహించి చెప్పాడు, ఆ రోజు బోర్డు మీద రాసి చూపించాడు భవిష్యత్తులో ఇవన్నీ జరగబోతున్నాయి, రాష్ట్రం నష్టపోబోతోంది అని. సో ఆయన చెప్పినట్టు జరుగుతోంది. సో కర్మ అంటారు కదా, ఆ కర్మ రిటర్న్స్ అన్నట్టుగా మళ్ళీ రిటర్న్ వస్తుందని మళ్ళీ ఇంకోసారి శివాజీ అదే మాటలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ గొడవలు కావచ్చు, ఒకవేళ జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న గొడవలు కావచ్చు, ఒకవేళ నిజంగా జరుగున్నా కూడా దట్ ఈజ్ కర్మ ఈజ్ రిటర్న్స్. ఆ రోజు శివాజీ చెప్పినట్టు జరగకుండా ఉండుంటే, రాష్ట్రం బాగుండుంటే బహుశా ఇవాళ రియాక్షన్ జగన్ గారు అన్నట్టుగా అభిమానంతో కొంతమంది అభిమానులకు బీపీతో చేసే రియాక్షన్ మాత్రమే, అది గొడవలు మాత్రమే అన్నట్టుగా వీటిని కూడా అభిమానులు బీపీ వచ్చి చేసే గొడవల కిందే పరిగణించాల్సి ఉంటుంది.